Hey guys, welcome to my new vlog guys. ఇవాళ ఏంటంటే మా బాబాయ్ చేపలు తీసుకున్నారనమాట. నన్ను వండమన్నారు, ఎందుకంటే నాకు చాలా వంటకాలు వచ్చు కాబట్టి నన్ను వండమన్నారు. నేనైతే వండేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ చూడాలి ఎట్లా అవుతుందో ఏమవుతుందో, టేస్ట్ అయితే ఎలా అవుతుందో మనకు తెలియదు కదా గాయస్. ఓకే, మళ్ళీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో తీస్తా గాయస్. ఓకేనా, చల్ లెట్స్ గో. చలో గైస్, చేపల కూరకు కావాల్సిన ఐటమ్స్: ధనియాలు, మెంతులు, జీలకర్ర, టమాటో, మిక్సీ జార్, కొత్తిమీర, ఆనియన్, అల్లం పేస్ట్. మనం కొంచెం కళాయి తీసుకున్నప్పుడు కొంచెం లోతుకున్న కళాయి తీసుకోవాలి, ఎందుకంటే మనకి ముక్కలు అనేది మంచిగా కలుస్తాయి అనమాట. మేమైతే ఇన్ని తీసుకున్నాం అనమాట చేపలు. 2 ఫిషెస్ తీసుకొచ్చాడు మా బాబాయ్ ఫ్రెష్ చేశారు. గాయస్, మీకు ఒక టిప్ చెప్తా గాయస్. నైఫ్కి ఆనియన్ పెట్టి ఒకసారి గ్యాస్ మీద ఇట్లా కాల్చండి గాయస్. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే పోతుంది గాయస్. ఓకేనా, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. పౌడర్ అయితే పట్టుకోకండి ఇప్పుడే, ఎందుకంటే జ్యూస్ పట్టుకున్నాక పౌడర్ పట్టుకున్నాను అనుకోండి, అది కొంచెం బెటర్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ తడి అయితే పౌడర్ అనేది ఖరాబ్ అయిపోద్ది అనమాట. నేనైతే ఫస్ట్ టమాటో జ్యూస్ అయితే పట్టేసుకుంటా. మీరు ఒకసారి చూడండి. టమాటో జ్యూస్కి ఏమొద్దు గైస్, జస్ట్ నార్మల్ టమాటో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి అంతే. ఎక్కువ ఏం అవసరం లేదు. టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని 1 or 2 టైమ్స్ తిప్పండి గైస్, అంతే. ఎక్కువ కూడా తిప్పకండి, ఎందుకంటే ఎక్కువ మెత్తగా కావద్దు. నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీలోనే కావాలి. తర్వాతకి మనం పౌడర్ పట్టుకుందాం. పౌడర్ పట్టుకున్నాక పక్కన పెట్టుకుందాం గైస్. నేను ఇందాకలా ఒకటి చూపించడం మర్చిపోయినా గైస్. చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నా, అది కానీ చూపించలేకపోయినా. కళాయి అయితే నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నా గైస్. స్టవ్ ఆన్ చేసుకొని మీరు కంపల్సరీ కళాయి అయితే లోతున్న కళాయి తీసుకోండి. ఎందుకంటే నాకు ఎందుకు ఇంత మరి చెప్తున్నా అంటే టేస్ట్ కోసమే చెప్తున్నా గైస్. ఎందుకంటే ముక్కలు ఇరగవు, మంచి కలపడానికి వస్తుంది. నేనైతే టెంపరేచర్ చెక్ చేస్తా గైస్. టెంపరేచర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే చెక్ చేస్తాను నేను, ఎందుకంటే టెంపరేచర్తోనే నాకు కొంచెం అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా అట్లనే చేస్తా. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా గాయస్. లెట్స్ సీ. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను నేను కంపల్సరీ. కొంచెం టూ ఫిషెస్ కాబట్టి నేనైతే 3 టేబుల్ స్పూన్ అయితే వేసా గాయస్. మీకు ఫిష్ అయితే ఎంత ఉంటుందో మీరు దాన్ని బట్టి వేసుకొని, దాని తర్వాతకి ఆయిల్ హీట్ అయినాక టెంపరేచర్కి వచ్చాక నేను మొత్తం టెంపరేచర్ చూసేస్తా గైస్. అప్పుడే టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. నేనైతే కొంచెం టెంపరేచర్ తక్కువ వచ్చింది, అయితే మళ్ళీ తీసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే వేసేసాక కలపండి ఒక 2-3 టైమ్స్ అంతే, ఎక్కువ కూడా వద్దు. అది కలిపాక నేనైతే జ్యూస్ అయితే వేసుకున్నాను. అదైతే మనం టమాటో జ్యూస్ పట్టుకున్నాం కదా, ఆ టమాటో జ్యూస్ అనేది వేసుకుందాం గైస్. వేసుకొని అటు ఇటు కలపండి గైస్. కలిపేసి మొత్తం ఆనియన్స్కి పట్టే లెక్క కలపండి. ఆ పచ్చివాసన అనేది పోనీయండి గైస్. ఆ పచ్చివాసన పోతే టేస్ట్ వస్తుంది. ఓకేనా, నేనైతే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం టేబుల్ స్పూన్ అయితే వాటర్ వేసుకున్నా గైస్. మీరు కూడా వేసుకోండి, ఆ పచ్చివాసన అనేది పోనీయండి. మీకు ఒక టిప్ చెప్తా గైస్. ఆనియన్ ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి గైస్. అదే నా చిట్కా అనమాట. చిట్కాని ఒకసారి ట్రై చేసేయండి. ట్రై ఎన్ని మంది చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఉప్పు వేసాం కాబట్టి అటు ఇటు ఒక కలపండి గైస్. కలిపేసి ఒక 2 మినిట్స్ ఆగండి, అంటే 5 అవద్దు, 2 మినిట్స్ వెయిట్ చేయండి. 2 మినిట్స్ అయితే అయిపోయినాయి గైస్. దాని తర్వాతకి మనం పట్టుకున్న పౌడర్, అదే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ గరం మసాలా పౌడర్ అనేది వేసుకోండి. గరం మసాలా పౌడర్ కాదు, బట్ నేను అట్లా అంటున్నా, దాని పేరేంతో తెలియదు నాకు. ఆల్ మిక్స్ పౌడర్ అనండి. ఓకేనా, ఆల్ మిక్స్ పౌడర్ అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా గైస్. చూడండి, 2 టేబుల్ స్పూన్ అయితే పక్కా వేసుకోండి. మీరు ఎక్కువ ఉంటే 3 or 4 టేబుల్స్ వేసుకోండి. మన ఘాటుకి సంబంధించిన విషయం కాబట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకొంచెం తక్కువే వేసుకున్నా గైస్, ఎక్కువ కూడా వేసుకోలేదు. చూడండి,
1½ స్పూన్ వేసుకున్నాయేమో. మీరైతే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 ఫిషెస్‌కి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను తక్కువ వేసుకున్నా. దాని తర్వాతకి లైట్ కారం వేసుకోండి గైస్. లైట్‌గా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మా చెల్లెలు ఏమన్నది సరిపోదు 2 టేబుల్ స్పూన్ వేసేయి అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు అటు సైడ్ ఎక్కువ తింటారు గైస్. ఆ విలేజ్‌లో ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసిన. నేను ఎక్కువ తినను గైస్. కారం ఎక్కువ తింటే వామ్మో ఏమైనా ఉందా? దాని తర్వాతకి ఉప్పేసుకోండి గైస్. ఎందుకంటే మనం ఇందాకల వేసుకున్నాం కదా! తక్కువ వేసుకోండి. ఓకేనా? తక్కువైతే నో ప్రాబ్లమ్ గైస్. తర్వాతకి ఏసి పడేయొచ్చు కానీ ఎక్కువైతే తీయలేము కదా! సో, దానికోసం చూసేసుకొని దాని తర్వాతకి కొంచెం పసుపేసుకొని ఒక ఏమంటారు స్పూన్ తీసుకొని కలపండి గైస్. కలిపేసి జాగ్రత్త గైస్ కలిపేటప్పుడు పైన పడతది. మా చెల్లెలు పైన పడ్డది. నాకు తిట్టిందనమాట. సో, జాగ్రత్తగా కలిపేటప్పుడైతే గైస్ పచ్చి వాసన అయిపోయినాక మనం చింతపండు తీసుకొని కలిపేసుకొని దాంట్లో వచ్చే గుజ్జు మొత్తం ఆయిల్‌లో అయితే వేసుకుందాం గాయ్స్. ఇది మనం మొత్తం అంటే పిసికింది మొత్తం ఆ వాటర్ అనేది దాంట్లో వేసుకోండి గాయ్స్. వేసుకొని మీకు తగినంత వాటర్ అయితే వేసుకోండి. యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇంక నేను ఫిష్ తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్ అయితే వేసా గైస్. అల్లం పేస్ట్ వేసేసి మిక్స్ చేసి కొంచెం 2 మినిట్స్ మూతేసి అట్లా అక్కడ పక్కన పెట్టేసా గైస్. ఇంక మనం కలిపేసుకున్నాం గైస్. కలిపేసుకున్నాక వాటర్ అనేది అలా బబుల్స్ వచ్చినప్పుడే చేపలు అనేది వేసుకోవాలి గైస్. చేపలు ఎలా వేసుకోవాలంటే సిమ్‌లో పెట్టేసి అది బబుల్స్ వస్తాయి కదా! దాంట్లో లోపలికి అనేది వేసుకోవాలి గైస్. నేను చూడండి వేస్తున్నా. సేమ్ నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలా వేసేయండి. ఓకేనా గైస్? అల్లం పేస్ట్ అయితే అట్లా కొట్టండి అనమాట. ఇట్లా కొడితే మొత్తం ఎక్స్ట్రా ఉన్న అల్లం పేస్ట్ అని మొత్తం వెళ్ళిపోయిద్ది. ఓకేనా? గాయ్స్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గైస్. ఎన్ని మందికి చేపల సూప్ అంటే ఇష్టం? ఫ్రై అంటే ఎవరెవరికి ఇష్టం? కూర అంటే ఎవరెవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా? నేనైతే మొత్తం చేపలనేది సూప్‌లో అయితే వేసేసా గైస్ చూడండి. అలా లోపలికని డిప్ చేయండి గైస్. ఎందుకంటే చేపలకి మొత్తం మసాలా అనేది పట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒక 10 ఆర్ 20 మినిట్స్ అట్లా లో లో ఫ్లేమ్‌లో మంచిగా బాయిల్ కావనియండి. బాయిల్ అయినాక తర్వాతకి ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటదో. ముక్కలనేది లోపల పెట్టుకోండి గైస్. దాని తర్వాతకి సిమ్‌లో పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం. మంచిగా ఉడికితేనే రెసిపీ అనేది మంచిగొస్తది. మూత పెట్టేయండి గైస్. మూత పెట్టేసినాక ఒక 10 ఆర్ 20 మినిట్స్ వెయిట్ చేయండి. గైస్ నేను అనుకున్నట్టే వచ్చింది గైస్. చేపల పులుసు అయితే సూపర్ ఉంటదేమో. మా బాబాయ్ వచ్చినాక తింటారు. మా బాబాయ్ అయితే ఫేస్ చూపియను గైస్. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి. ఓకేనా గైస్? సూప్ అయితే ఎలా ఉందో మీకు లాస్ట్ అయితే అప్డేట్ ఇస్తా అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్.